మనకు వ్యతిరేకంగా ఏదో పెద్ద కుట్ర జరుగుతున్నట్లు అనిపిస్తోంది. నువ్వు కొంచెం కోపంలోనే ఉండు, నేను అంటున్నట్టు మాట్లాడతాను. ఏంటి ఏం మాట్లాడలేదు? నేను చెప్పింది కరెక్టే కదా నాన్న? నీ మనసులో ఉన్న ఉద్దేశం నాకు బాగా అర్థమైందిరా. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఇల్లు గాని స్థలం గాని అమ్మడానికి వీల్లేదు. అదే కదా. వచ్చారు కదా ఈ ఇంటి రాణి మహారాజు. నువ్వురా. బాగుందిరా, అదృష్టవంతుడు. ఏంటి అదృష్టం? లేదు, అంతా అదృష్టమే కదరా. అయ్యో అత్తయ్య మీరెందుకు చేస్తున్నారు? బయట ఉన్న మట్టి అంతా తొక్కుకుంటూ ఇంట్లోకి వచ్చి మురికి చేసి ఎన్నాళ్ళయిందే. ఒక్కసారైనా తుడవాలన్న ఆలోచన రాలేదు. చివరికి మా అమ్మే ఉంది ఈ చోటు క్లీన్ చేయడానికి. ఏ నానా? ఎందుకమ్మా నువ్వు ఇచ్చేస్తున్నావు? చేయడానికి వదిలిందిగా. అదేంట్రా, తన ఇంటి పని మనిషా? ఏంటి సతీష్ బావా, పని మనుషులైతే మాత్రమే ఇంట్లో పనులు చేయాలా ఏంటి? సతీష్ అనే చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే అనిల వదిన లోపలింది కాబట్టి నువ్వేనమ్మా పని మనిషి. నువ్వు తను పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయారు కదా. వెళ్ళడానికి ముందు ఈ ఇంటి పనులన్నీ చేసి వెళ్లాల్సింది. ఆశకు తల తిరిగినట్లయింది. ఉదయాన్నే వాంతులు చేసుకుంది. తనని తీసుకుని హాస్పిటల్ వెళ్ళడమే ఇప్పుడు సమస్య. ఊరికే వాంతి చేసుకుందా లేదన్నా ఏదైనా విశేషమా? ఏమైనా ఉంటే మేము చెప్తాం, మీరు రండి బావా. అత్తయ్య మీరు చేసిన చాలు, అక్క చూసుకుంటారు. చూడు, నా కోసం ఇదేం ఆపక్కర్లేదు. నువ్వు డ్రెస్ మార్చుకొని వచ్చి ఇది చేస్తే చాలు. చేస్తాను, కానీ ఈ ఇంటి ఖర్చులని మీరు సతీష్ బావ కలిసి చూసుకోవాలి. ఖర్చులు చూసుకుంటున్నావు, నువ్వేం బెదిరించక్కర్లేదు. తోట మూలంగా వచ్చే డబ్బులు మీరే పెట్టుకున్నారుగా. మా ఇద్దరి ఖర్చులు ఆ లెక్కల్లో రాసుకుంటే చాలు. ఇది చాలా బాగుంది. మీరిద్దరు గుమ్మలో నుంచొని ఇలా గొడవాడుతూ ఉండకండి. మీ మొగుళ్ళకి తల్లి అని మీరు మనసులో గుర్తు పెట్టుకుని ఇటువంటి పనులన్నీ ఈ ముసల్దాంతో మీరు చేయించకండి. ఇటువంటి పనులు చేయడానికి తనకి శక్తి లేదు. ఇంట్లో పనులు చేయని వాళ్ళందరికీ భోజనం ఇవ్వకూడదని చెప్పారుగా. ఇంకా మావయ్య గారు, మీరు అత్తయ్య గురించి మీరు ఇంతగా గమనిస్తున్నారు. అత్తయ్య బాల అక్కని ఎంత హింసించారో చూసారుగా. అప్పుడే ఇంతకంటే దారుణమైన ఒక ఆడది ఇక్కడ ఉండదని చెప్పారుగా. అవునే, నేను కసాయిదాన్ని, మనస్సాక్షి లేకుండా ప్రవర్తిస్తాను. నువ్వు అంటున్నవన్నీ కరెక్టే. నా రాత బాగుండక నీ మాటలన్నీ పడుతున్నానే. అయ్యో, మీరు నా మాటలు వింటున్నారా? అలా అంతా చెప్పకండి అత్తయ్య, నాకు దిగులుగా ఉంది. నీ నోరు పడిపోను. మీరెప్పుడు ఒకే ఒకరి మాట మాత్రమే వింటూ ఉంటారు, డబ్బు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు డబ్బు మీ చేతుల్లో ఉండింది కాబట్టి మీరు చెప్పింది మాత్రమే ఈ ఇంట్లో కొనసాగింది. ఇప్పుడు డబ్బు నా చేతుల్లో ఉంది, వినే తీరాలి. నన్ను కాదు, డబ్బుని. ఈ ఇంటి అలవాట్లు అదే కదా. డబ్బు బీరువా తాళాలు ఎప్పుడు ఒకళ్ళ దగ్గరే ఉండవని చెప్పి నీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు చూసావుగా, ఈ ఇంటిని అధికారం చలాయిస్తున్న జగదాంబ ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చిందో నువ్వు చూస్తూ ఉన్నావు కదా. ప్రతి ఒక్కరికి ఇదే పరిస్థితి వస్తుందని చెప్పి నువ్వు తెలుసుకోవాలి. ఇదేమి మనం కావాలని చేయట్లేదు కదా మావయ్య, అదే జరుగుతుంది. ఇది నా టైం, నేను యూజ్ చేసుకుంటాను. నా మాటలు వినడానికి కష్టంగా ఉంటే ఇక్కడ ఉండాల్సిన అవసరం ఎవరికీ లేదు. కొంచెం తప్పుకుంటా వదినా, నేను వెళ్తాను. ఆగరా బంగారం, నువ్వు ఆగరా. నీ నిర్ణయం ఏంటో చెప్పాడరా. ఏం చెప్పమంటావు? తన వల్లనే కదా జప్తు అనే ఒక పెద్ద అవమానం నుంచి మనం తప్పించుకున్నాం. అలాంటప్పుడు తను ఏం చెప్తే అది మనం విని తీరాల్సిందేగా. అదే కదా కరెక్ట్ పద్ధతి కదా. నిజానికి వీడే పేళ్ల మాటలు వింటున్నాడు. చూడండి, ఈ ఇంటికి పెద్ద కోళ్ళనైతే నేనే. నిన్నగాక మొన్నొచ్చిన వాళ్ళ ముందు నేను చేతులు కట్టుకొని నుంచోలేను. అయ్యో, నువ్వు వలిగేసి వెళ్ళకు అనిలా. నేను ఇక్కడే ఉంటానండి. ఈ ఆస్తులు మనకు దక్కాల్సిన భాగం వచ్చేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళను. అంతవరకు నేను వెళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వను. ఏ అనిలా, నువ్వే గొడవకి వెళ్ళకో, చెప్పేది విను. ఏ అనిలా, నువ్వు మూసి మూసి పెట్టిన ఈ కుటుంబం పరువుంది చూడు, ఇవాళ నాశనమైంది కదే. ఇంకా రాబోయే కాలంలో వీళ్ళు కొట్టుకుంటూ కూడా మనం చూడాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఇది పోయిన వర్క్కి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ డబ్బులు.
కొంచెం ఆలస్యం అయిందని తెలుసు, కానీ ఇవ్వాల్సింది కరెక్ట్ అనే సమయంలో ఇచ్చేస్తాను. పని సక్రమంగా జరగపోవటం వల్లే, లేదంటే ఇంతకు ముందే డబ్బు తీసుకునేవాడిని. నాకు తెలుసు, అందుకేగా నేను నిన్ను నమ్మి ఇంకొక పని అప్పగించబోతున్నాను. ఇది కొత్త వర్క్కైనా అడ్వాన్స్. ఏంటది? ఒక చిన్న పని, ఒక చిన్న ప్రాణాన్ని నీ చేతిలో పెడతాను. దాన్ని ఏదైనా రైల్వే ట్రాక్లోనో లేదా చెత్తకుండీలో వేసి తిరిగి రానంతగా నువ్వు చెయ్యాలి. ఎవరి పాప? అదంతా మీకెందుకు, పని అయిపోగానే ఇంకొక 2 lakhs మీకు ఇస్తాను. ముందులా కాదు, పని అయిపోగానే ఇచ్చేస్తాను. ఏమంటావు? ఎప్పుడు ముగించాలి? వీలవుతే ఈ రోజు రాత్రి. ఇక్కడ ఇంకా బస్సులేవి రావమ్మా. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? కొంచెం దూరమే. ఇక మీద తెల్లారితేనే ఇక్కడ బస్సులు వస్తాయి. నిన్ను ఎక్కడైనా డ్రాప్ చేయాలంటే నేను వదిలేస్తాను రామ్మా. లేకపోతే నా ఇల్లు పక్కనే ఉంది. ఇవాళ నైట్కి అక్కడ ఉండి రేపు పొద్దున వెళ్ళిపోమ్మా. ఈ పసిబిడ్డని ఇక్కడ పెట్టుకొని రాత్రి ఉండటం కరెక్ట్ కాదమ్మా. నేను ఒక ఆటో తీసుకురానా? మా ఆయన ట్రైన్లో వస్తున్నారు, అందుకే వెయిట్ ఏ చేస్తున్నాను. ట్రైన్లో? పొద్దునే వచ్చి 6:30 ట్రైన్ తప్పితే వేరే ఏ ట్రైన్ కూడా ఇక్కడ ఆగదు కదా. అలాంటప్పుడు మీ మొగుడు ఏ ట్రైన్లో వస్తున్నాడు? అర్ధరాత్రి ఒక చంటి పిల్లతో నువ్వు ఇక్కడ ఉండటం చూస్తుంటేనే నాకు బాగా అర్థమవుతుంది. ఇటువంటి కార్యాలకి బిడ్డ చేతిలో ఉన్నప్పుడు కష్టమే. లీసిరా, నేను పొద్దునే వదిలేస్తాను. అసలు నువ్వేమనుకుంటున్నావు? నేను గట్టిగా అరిచానంటే అందరూ వచ్చి నిన్ను బాదుతారు. అలా జరగకూడదంటే నువ్వు వెళ్ళు. నువ్వు ఎంత అరిచి గీ పెట్టినా ఇక్కడ ఒక్క నా కొడుకు రాడు. నువ్వు మంచిదానిలా వేషం వేయకుండా బయలుదేరు, తొందరగా వెళదాం. బ్యాగ్ అవే. తీసుకోవద్దు. ఎవర్రా నువ్వు? ఆగ్రా సచ్చినోడా, ఒంటరిగా ఉన్న ఆడపిల్ల దగ్గరికి పోయి ఏం చేస్తున్నావురా? ఎద్దవా, పో బయటికి. ఊరికి వదలదు. వాడొట్టి తిరిగిపోతే నా కొడుకు ఒక స్తంభానికి చీర చుట్టినా వచ్చి ఇక్కడ నుంచుంటాడు. వాడి తాట తీద్దామని కర్ర పట్టుకొచ్చా, రాని సచ్చినోండి. ఎవరమ్మా నువ్వు? బిడ్డతో బెచ్చమెత్తుతున్నావా? గత సంవత్సరం రోజుల నుంచి ఈ షెడ్డే మా ఇద్దరికి ఇల్లు. మునిపెన్నడు నిన్ను చూడలేదు తల్లి. ఈ ఊరికి కొత్తగా వచ్చావా తల్లి? బిడ్డనెత్తుకొని బెచ్చమెత్తితే బాగా డబ్బులు వస్తాయని ఇట్లా చేస్తున్నావా నువ్వు? చెప్పు. నేను అడుక్కునేదాన్ని కాదు. కాదా? అయితే ఈ సమయంలో ఇక్కడ ఎందుకున్నావు? నేనొచ్చి చాలాసేపు అయింది. మా ఆయన ఊరెళ్ళారు. ఆయన ఇక్కడికే వస్తానని అన్నారు. మాట్లాడదామంటే ఫోన్ లేదు. ఇంత సమయమైనా రాలేదు. తన పరిస్థితి చాలా జాలిగా ఉంది. ఖచ్చితంగా ఆయన వస్తాడా? అది కాదు, కొంతమంది ఇలాగే మాయమాటలు చెప్పి తప్పించుకుంటారు. నువ్వు ఏదో ఒకటి చెప్పి ఆ పిల్లని దడిపించుకో. నా పేరు సరస్వతి, దీని పేరు దేవుడమ్మ. డబ్బు ఎక్కువైతే కళ్ళకి బయర్లు గమ్ముతాయి. అలాగే నా కొడుకులిద్దరూ దిక్కు లేకుండా గుడి వాకిట్లో మమ్మల్ని వదిలిపెట్టిన తల్లులో అమ్మ మేము. మేమిద్దరం అక్కడే కలుసుకున్నాం. ఒకరికొకరం తోడుగా ఉంటున్నాం. సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటున్నాం. కొంచెం దూరం వెళ్తే శ్రీకృష్ణుడి గుడి ఉంది. ఇంకా కాస్త దూరం వెళ్తే రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ ఇక్కడ అడుక్కుంటే మేము బతుకుతున్నాం. బెచ్చగాళ్ళ అని అడిగితే ఒప్పుకోవాలిగా. మేమిద్దరం ఉంటున్నాం కాబట్టి అనాథలం అని చెప్పుకోలేమమ్మా. నువ్వేమైనా తిన్నావా? తిన్నాను. మేం కూడా రైల్వే స్టేషన్లో తినొస్తున్నాం. ఇంకెప్పుడు నిన్ను చూడలేమన్న ఉద్దేశంతోనే నీ గురించి ఏమీ అడగట్లేదు తల్లి.
అది కాకుండా అడిగి తెలుసుకుని ఏం ప్రయోజనం? ఏమీ తెలుసుకోకుండా ఉండడమే మంచిది. నా జీవితంలో నాకు ఒకే ఒక ఆశ ఉంది. ఏనాటికైనా నా కొడుకు ముందు నుంచొని భిక్షం అడగాలి. వాడి చేత్తో 10 రూపాయలు ఇస్తే నాకు చాలు తల్లి. ఆ దేవుడి దయ వల్ల అది జరగాలి. ఆ తృప్తితో కళ్ళు మూస్తాను. బాగా అలసిపోయి ఉంటావు. ఇదిగో ఈ సాపేసుకొని కాస్త పడుకో. నువ్వు హాయిగా పడుకో అమ్మా. ఇక మీద తెల్లారాక ఇక్కడ ట్రైన్ ఆగుద్ది. భయపడకు, మేమిద్దరం నీకు తోడున్నాగా. ఏదైనా రైల్వే ట్రాక్ మీద పడేయమనే ప్రదీప్ సార్ చెప్పాడు, కానీ మనసు ఒప్పుకోవడం లేదు. పాప చావటం బతకటం మనకు అక్కర్లేదు కదా, మనకి కావాల్సింది డబ్బు. ఒక ప్రాణం తీయటం వల్ల వచ్చే డబ్బు కంటే సంతోషం ఏంటో తెలుసా? ఒక ప్రాణం కాపాడటం వల్ల వచ్చే డబ్బే. మనం ఏదైనా రైల్వే ట్రాక్ పక్కనున్న చెత్త కుండేలో దీన్ని పడేద్దాం. తప్పించుకుపోతే పోనివ్వు. అది ఒకవేళ ప్రదీప్ తెలిస్తే మేము ట్రాక్ మీదే వేసాం, కుక్కలేమన్నా లాక్కెళ్ళాయని చెప్తాం. ప్రీతి, ప్రీతి ఏమైంది? ఏమైందో చెప్పు. పీడకలు వచ్చిందండి. మన బిడ్డని ఎవరో కిడ్నాప్ చేసి చెత్తకుండీలో పడేసినట్టు. అక్కడి నుంచి ఒక అమ్మాయి వచ్చి మన బిడ్డని ఎత్తుకున్నారు. అలాగా అడుక్కునే వాళ్ళు వచ్చి బిడ్డని తన చేతిలోంచి లాక్కున్నారు. బంగారం, ఏడవద్దు. సూరజ్ కూతురిని ఆలోచిస్తూ నిద్రపోయినందువల్లే కలొచ్చింది.
ఏవైంది రఘు? ఇక పైన ఆ పిల్ల మీకు భారంగా ఉండదు సార్. ఫినిష్డ్. థ్యాంక్స్. అన్నా, పాపని తీసుకెళ్ళి ఎవరైనా పోలీస్ స్టేషన్లో వేస్తే? అదంతా చిన్నపిల్ల తలరాత బట్టి ఉంటుంది. ఏదేమైనా దానికంటే ముందు మనకు రావాల్సిన డబ్బు తీసుకొని ఆ చోటు ఖాళీ చేద్దాం. మన పని అయిపోయింది. ఈ విషయం ఇప్పుడు నీకు మాత్రమే తెలుసు. అది మన మధ్యనే ఉండాలి, వేరే ఎవ్వరికి తెలియకూడదు. అర్థమైందా? ఏమే లేవే, తొందరగా లేవే. లే, తెల్లారి చాలాసేపు అయింది. ఏంటి ఏమే తెల్లారేసరికి లేవే, నా ఊరికే మాట గొడవ? విను, లేచిరా. వస్తున్నానుండు. ఏంటే ఉదయాన్నే నీ గొడవ? మాట్లాడాలి రావే. ఏమే, నిన్న రాత్రి మనం చూసినప్పుడు దానిలో ఒక బిడ్డగా ఉంది. అవును, ఇప్పుడు ఇంకో బిడ్డ ఉంది. అవును, ఇద్దరున్నారు. అదెలా? రాత్రికి రాత్రే కనేసిందా ఏంటి? అందుకు అవకాశం లేదే. ఆ బిడ్డకు 6 నెలల వయసు ఉంటది. బిడ్డ కాళ్ళకి చేతులకి బంగారు గొలుసులున్నాయే. ఆ, ఈ చుట్టుపక్కలున్న వాళ్ళెలా దొంగలించిందేమో. డబ్బు కోసం పిల్లల్ని దొంగలించే వాళ్ళ గురించి మనం పేపర్లో విన్నాం కదా. వాళ్ళ మనిషి అయి ఉంటుంది. ఈ విషయం మనం వెంటనే పోలీసులు చెప్పాలి. బండిలో ఎవరైనా వస్తారని చూస్తుందేమో. దీన్ని అలాగే వదిలేకూడదురా. ఇలా చూడు, మా పొట్టకుటి కోసం ఇళ్లలో, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, గుళ్ళల్లో అడుగు తింటున్నాం. ఇప్పటి వరకు ఎక్కడ దొంగలించలేదు. నిన్న రాత్రి నువ్వు పడుకునేటప్పుడు కూడా నీ ఒళ్ళో ఒక బిడ్డగా ఉంది. తెల్లారేసరికి 2 బిడ్డలు ఎలా వచ్చారు? ఈ కవల పిల్లల్ని చూసినప్పటి నుండి నిన్నొకటి అడగాలనుకున్నాను.
ఆ తర్వాత నాకే అలా అనిపించిందని వదిలేశాను. కొద్దిసేపటికి ముందు నా కూతురు రాజు కూడా ఇదే అడిగింది నన్ను. నువ్వు నిజం చెప్పు బాలా, ఈ ఇద్దరు పిల్లలు నువ్వు కన్న పిల్లలేనా? చూడ్డానికి మొక్కట్లలోనూ కలర్లోనూ తేడాగా ఉన్న ఇద్దరు పిల్లలు. అలా జరగచ్చని మనం అనుకుందాం. ఒక బిడ్డకి చేతికి కాళ్ళకి బంగారం, ఇంకో బిడ్డకి జీవిత బంగారం కూడా లేదు. అందుకే నేను అలా అడుగుతున్నాను. అది మాత్రమే కాదు, నిన్ను జైల్లో కలిసినప్పుడు కవల పిల్లల్ని కడుపులో మోస్తున్నట్టు టైర్డ్నెస్, పొట్టని నేను అస్సలు చూడలేదు. అందుకే నాకు ఈ అనుమానం కలిగింది.